పురాణ పురుషుడు 14వ అధ్యాయము. గోవర్ధనగిరికిని మరియొక పర్వతమునకును నడుమనున్న లోయలో ఆమ్రవనమనబడు విశాలమైన ప్రదేశము కలదు. అందు తరతరముల నుండి మామిడి చెట్లు గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమును మాటు చేయుచున్నవి. గుబురులలో నుండి వెలువడి కొన్ని వందల రాచిలుకల గుంపులు గలగలమని కలకూజితములు చేయుచు చెట్టు నుండి చెట్టునకు పరుగెత్తుచున్నవి. వైశాఖ బహుళ ఏకాదశి నాటి ప్రొద్దుటి ఎండపొడలో పరుగెత్తుచున్న చిలుకల గుంపులు బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల వలె కనిపించుచున్నవి. చెట్లపై చేరి పలుకవారిన బలిష్టములైన మామిడి పండ్లను ముక్కులతో తొలుచుకొని తిని టెంకలు రాలగొట్టుచున్నవి. ఒక మావి గుబురు నడుమ విశాలమైన సమతల ప్రదేశమున 500 మంది వ్రజ యువకులు చేరి వ్యాయామ సాధన చేయుచుండిరి. కొందరు ఈటెలను వేగముగా త్రిప్పుచుండగా మరికొందరు నలుదిక్కుల నుండి వారిపై రాళ్ళు రువ్వుచుండిరి. రాళ్ళు యువకులను తాకక ఈటెలను కొట్టుకొని క్రింద పడుచుండెను. మరికొందరు యువకులు బల్లెములను దూరముననున్న ఎండిపోయిన బూరుగు చెట్ల వైపునకు విసురుచుండిరి. ఈటెలు బూరుగులకు గుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణకుచున్నవి. ఇంకనూ కొందరు యువకులు కత్తిసాము కత్తి యుద్ధము నేర్చుచుండిరి. మరికొందరు బాణాకర్రలను త్రిప్పుచు పలు వరసలలో సాము గరడీలు అభ్యసించుచుండిరి. అందరూ ఒక్కమారు తమ తమ పరిశ్రమ మాపి నిశ్శబ్దముగా నిలబడిరి. వారందరికిని ప్రధానాచార్యుడైన రణగోపుడు వచ్చి హస్తసంజ్ఞ చేయగా వారందరూ సమీకరించుకొని చక్కని మండలముగా నిలబడిరి. ప్రధానాచార్యుని వెనక శతగోపుడు, నందగోపుడు మందస్మితములైన ముఖములతో తలపాగలు, కిర్రు చెప్పులు, బాణాకర్రలు ధరించి నడిచి వచ్చి మండలము నడుమ నిలబడిరి. ఎల్లరూ నమస్కరింపగా వారును నమస్కరించిరి. నందగోపుడు: సాధన బాగుగా సాగుతున్నదని తలచెదను. మీరందరూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండవలెను. ప్రధానాచార్యుడు: కేసి భటులకు సమాధానము చెప్పు వరకు ఇప్పటికే సంసిద్ధులుగా నున్నారు. నేటి నుండి ఎవ్వరునూ గోధుమలను గాని గోవులను కాని ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పని లేదు. ఇదివరకే చిరకాలము నుండి పరిశ్రమ చేసిన వారు పలువురు మన యువకులలో కలరు. నందగోపుడు: అయినచో మీకొక శుభవార్త తెలిపేదను. కంసునిచే కేసిచే కొనిపోబడిన మన గోగణములో కొంత భాగము తిరిగి వచ్చుచున్నది. నేటి సాయంకాలమునకు మన మందలో చేరగలదు. వానితో పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలములో కలిసిపోవుటకు అంగీకరించిరి. ప్రధానాచార్యుడు: ఇది ఎట్లు సంభవము? నందుడు: మన శతగోపుని సోదరుడొకడు చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయి హిమాలయములలో తపస్సు చేసి సిద్ధులు సాధించెను. అతడు చాలా మహిమలు కలవాడు. తన యోగశక్తితో భవితవ్యమును దర్శించెను. పురాణ పురుషుడు దేవకి అష్టమ గర్భమున పెరుగుచుండుట నెరిగి అతడు సహకరించుటకై హిమవత్ పర్వత సీమల నుండి దిగివచ్చెను. అతడు మొట్టమొదటగా మధువన మందలి గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపి అచట వారిని వశపరచుకొనెను. దాని వలన మనకిది సాధ్యమైనది. నందగోపుడు ఇట్లు వివరించుచుండగా దూరము నుండి ఒక గోపయువకుడు వేగముగా పరుగెత్తుకొని వచ్చుటను కొందరు గమనించిరి. అతడు సూటిగా మండలమున ప్రవేశించి నందుని ఎదుట నిలిచి ఆయాసపడుచూ ఇట్లనెను: ఈ గోముఖ గ్రామము వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వ భటులు నడిచి వచ్చుచున్నారు. నందుడు: రణగోప, నీవు 20 మంది యువకులతో గోముఖమునకు పొమ్ము. వచ్చిన భటులతో మాట్లాడి తొందరపడక వారికేమి కావలెనో కనుగొనుము. గోవులను గాని గోధుమలను కాని స్వాధీనపరచుకొనుటకు వచ్చినచో తగిన విధమున సంభాషించి వారింపుము. వారు వినక బలాత్కారము చేసినచో బంధించి మాకు కబురు చేయుము. రణగోపుడు వెంటనే 20 మంది యువకులతో చెరచెర నడుచుచూ వెడలిపోయెను.
ఎల్లరునూ ఆతురులై ఎదురు చూచుచూ వేచియుండిరి. మరల వ్యాయామ సాధనలు యథాపూర్వముగా జరుగుచుండెను. 3 గడియల కాలమునకు గోముఖ గ్రామమునకేగిన వారు తిరిగి వచ్చిరి. మొగములలో అలసట ఏమియూ కనిపింపలేదు. రణగోపుడు పిల్లిని చూచి పులి అనుకొని వార్త తెచ్చిరి. అదిగో పులి అనగా ఇదిగో తోక అని పరుగులెత్తితిమి. పాపము ఆ భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్రపై అధికారికి బావమరిది. నందుడు అన్నాతురులకు గోధుమలు దానము చేయుచున్నాడని విని ఆశపడి వచ్చెను. వానితో మరికొంతమందిని కూడా కొనివచ్చెను. నందుడు వారికేమి బదులు పలికితిరి? రణగోపుడు తమరు చెప్పిన మంత్రం ఉన్నది కదా, 4 4 చిన్న సంచులు గోధుమలు కొలిపించితిమి. నందుడు మరి అరటికాయల హస్తము, సొరకాయ, జున్నుపాలునిచ్చి పంపలేదా? రణగోపుడు ఇచ్చితిమి. జున్నుపాలకు రేపు గిన్నె తెచ్చుకొనుమని చెప్పి పంపితిమి. నందుడు రేపు అతడు గిన్నె తెచ్చుకొన్నచో నన్ను కలిసి కొనుమనుము. రణగోపుడు మిమ్ములను కనుగొని మరల వానికి చెప్పుటకే గిన్నె తెచ్చుకొనుమంటిని. నందుడు మరి కంసుని భటులన్నను కేసి క్రింద ఉద్యోగము చేయువారన్నను వేరుగా అడగనక్కరలేదు. లంచములే వారికి జీతములు, జీతములపై వారికెన్నడూనూ విలువ లేదు. ఎంత దండుకొన్నను తిండి గడువని ప్రభుత్వాధికారులతో నిండియున్నది మధురాపట్టణము. వారందరూ పైకి పులుల వలెనున్నను, లోపల మాత్రము జింకల వంటి వారు. రణగోపుడు వారి నడుమ నక్కల వంటి వారున్నచో విపత్కరము. నందగోపుడు సూటిగా బొక్కలలోనికి పోవుదురు, మరి తిరిగి రారు. ఓ